ఒక ఐదుగురము తోట లక్ష్మణ్ రావు గారి మిసెస్, జంగం మధుకర్ గారి మిసెస్, నేను, సుజాత, తారా అంటే ఐదుగురం కరీంనగర్ లో ఇంతమంది వేషులం ఉన్నాము. ఎక్కడెక్కడో క్లబ్ ఉంది కరీంనగర్ లో, ఎందుకు ఉండకూడదు అని చెప్పి 2005 లో స్టార్ట్ చేశాము. ఈ రోజు అది ఇక్కడ 8 క్లబ్బులు అయినాయి. అప్పుడు ఒకటే క్లబ్ వనితా క్లబ్. అప్పుడైతే ఎవరిని మెంబర్ చేయాలంటే ఎవరు రాలేదు. మేము గంజిల కోమట్ల దగ్గర పోయి బొట్టు పెట్టి వాసవి క్లబ్ అంటే ఆడేది ఎగిరేదా, మేము క్లబ్కి ఎందుకు వస్తామన్నారు. క్లబ్ కాదండి, సేవా కార్యక్రమం. దాని పేరు అలా ఉంది, అది రిజిస్టర్డ్ ఫామ్, మనం దాన్ని మార్చరాదు. బట్ సేవ అనేది అందరికి 1,00,000 మంది మెంబర్స్ ఉన్నారు ఈ రోజు. అందులో మా డిస్ట్రిక్ట్ 107 లో 41 క్లబ్స్ ఉన్నాయి. అన్ని యాక్టివ్ క్లబ్స్. ప్రెసిడెంట్లు, పిఎస్టీలు అందరు ఇంత యాక్టివ్గా ఉంటారు. వాళ్ళందరికీ ఇన్స్పిరేషన్. మేము సేవ చెయ్యాలి అన్న భావం కలగాలి అంటే ఒక స్టేజ్ కావాలి. ఇప్పుడు మీరు జర్నలిస్టులు కాబట్టి ఇక్కడికి రాగలిగారు, వాళ్ళు పిహెచ్డీలు కాబట్టి ఇక్కడ ఉన్నారు. పేరు ఊరు లేకపోతే మనం ఎవరు ఎందుకు రమ్మంటున్నారు అన్న ఆలోచన వస్తుంది. ఆ విధంగా ఉండదు. సర్వీస్ టు ఆల్. ఎవరైనా డబ్బులు ఇస్తే తీసుకుంటారు, లేకపోతే వీళ్ళందరూ వర్క్ చేస్తారు. మీరు ఏ బడికన్నా వెళ్ళి చూడండి, ఏ గుడికన్నా వెళ్ళి చూడండి, ఏ అనాథాశ్రమమైనా వెళ్ళి. నిన్న మీ మానసిక దివ్యాంగుల దగ్గరికి నేను వెళ్ళాను. వెళ్తే ఇది 5వ క్లబ్ మేడం, మీరేమి ఇవ్వడానికి వచ్చారు అన్నారు. అంటే ఎవరైతే వాళ్ళు ఇచ్చారో వాళ్ళు ఇవన్నీ మేము ఇస్తాం. కొందరు వచ్చి వాటర్ బాటిల్ ఇచ్చారు, కొందరు వచ్చి టిఫిన్ బాక్సులు ఇచ్చారు, కొందరు వచ్చి ప్లేట్లు ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళు క్యారమ్ బోర్డు ఇచ్చారు. కరీంనగర్ లో ఉన్న 8 క్లబ్బులు ఒకటిని మించి ఒకటి పనిచేస్తున్నాయి, కొన్ని ఎక్కువ చేస్తున్నాయి. కానీ ప్రోటోకాల్ ప్రకారం అందరూ అన్ని చేస్తారు. బీద వాళ్ళకి చీరలు పంచడం. మున్సిపాలిటీ వర్కర్ ఎవరు? ఏ ఒక్కరి సొత్తు కాదు. మున్సిపాలిటీ వర్కర్ ని సన్మానం చేస్తాం, పోస్ట్ మ్యాన్ ని సన్మానం చేస్తాం, న్యూస్ పేపర్ బాయ్ ని సన్మానం చేస్తాం. ఏంటంటే ఈ వాసవి క్లబ్ అనేది ప్రతి ఒక్కరిని గౌరవిస్తుంది, వృత్తిని గౌరవిస్తుంది, సర్వీస్ ను గౌరవిస్తుంది. డాక్టర్స్ డే రోజు డాక్టర్లని, సిఏ రోజు సిఏ వాళ్ళని, టైలర్ ని కూడా సన్మానం చేశారు. అందులో ఏమొస్తుంది, మనం ఒక షాల్ కప్తాం కానీ వాళ్ళు ఎంత సంతోషపడతారు. మనం పిలిచి ఒక వేదిక మీద అందరిని పిలిచినప్పుడు వాళ్ళందరూ చాలా సంతోషపడతారు. ఆ విధంగా సరస్వతి పుష్కరాల్లో దాదాపు 50 నుంచి 60 లక్షల ఫండ్. నా వంతుగా నేను కూడా ఒక 11,000 ఇచ్చాను. ఆ విధంగా అందరూ ప్రతి ఒక్కరు 100 రూపాయలు ఇచ్చిన వాళ్ళని కూడా మేము వద్దనము, 11,000 ఇచ్చిన వాళ్ళనేమి ఇది చెయ్యము. బట్ అందరి పైసలు కలిస్తేనే తిరుపతి ఉండీల లాగా సర్వీస్ చేయగలుగుతాము, లేకపోతే ఎప్పుడూ సర్వీస్ చేయలేము. ఇందులో నుంచి ఒక 360 రూపీస్ ఇంటర్నేషనల్ ఫండ్ కి పంపిస్తాం. వాళ్ళ ఎక్స్పెండిచర్ ఉంటుంది, పేపర్ వర్క్ ఉంటుంది. తర్వాత KCGF అని ఈ కల్వకుంట్ల చంద్రసేన గుప్తా గారి పుట్టినరోజు నాడు ఆయన ఒక విద్యా సంస్థని స్టార్ట్ చేశాడు, KCGF అని. ఆ రోజు నాడు ఒక 2,500 రూపాయలు ఇస్తే ఒక పేద పిల్లవాడికి చదువు చెప్పొస్తారు. ఆ విధంగా ఇప్పుడు దాదాపు ఎన్ని కోట్ల రూపాయలు ఫండ్ కలెక్ట్ చేశాము. దాంతో అంతమంది పేద విద్యార్థులు. మీరు www.vasavi club